ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు, స్తోత్రాలు. దేవుని కృప మనకి ఇంతవరకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి సంరక్షించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని యొక్క లేఖనంలో ఉండి ఓ మాటను మనం ధ్యానించుకోబోతున్నాం. సో నిజమైనటువంటి ప్రేమ, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ప్రేమికుల దినోత్సవం అంటూ లోకం ఓ రోజుని ఏర్పాటు చేసి దాన్ని భిన్న విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ ఈ విధంగా లోకమంతా కూడా దీని గురించి ఈ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒక భగ్న ప్రేమికుని గురించి ఓ మాట నేను మీకు ఈ రోజున తెలియచేయాలని కోరుకుంటున్నాను. అది 1750వ సంవత్సరం ఆ దరిదాపుల్లో. ఆయన పేరు విలియం కాపర్. సో ఆయన మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తన జీవితంలో ఎదుట ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ యొక్క ప్రేమ విఫలమైనటువంటి పరిస్థితిలో 3 సార్లు ఆత్మహత్యకు పాల్పడటం, ఆ ఆత్మహత్యలో చేసుకునే పరిస్థితిలో తప్పించబడ్డాడు. ఈ పరిస్థితిలో ఈ విధంగా లవ్ ఫెయిల్యూర్స్ ద్వారా ఆయన మెంటల్గా డిజేబుల్ అయిపోయాడు. సో మెంటల్ ఎఫెక్ట్ అయిపోయాడు. మెంటల్గా ఆ యొక్క మనిషి తలకిందులైపోయాడు. పిచ్చి మెంటల్ హాస్పిటల్లో కూడా ఆయన్ని జాయిన్ చేయించారని ఆయన గురించి చరిత్ర చెప్తుంది. అటు తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒక పాస్టర్ గారు, ఒక దైవ సేవకుడు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి క్రీస్తు ప్రేమను ఆయనకి తెలియచేశాడు. క్రీస్తు ప్రేమను ఆయన అనుభవించటం ప్రారంభించిన తర్వాత ఆయన తన జీవితంలో మార్పు చెందాడు. తర్వాత నెమ్మదిగా ఆ మెంటల్ ఎఫెక్ట్ నుంచి బయటకు రావటం, క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకొని తను జకరియా గ్రంథంలో ఇజ్రాయేలు ఇంటి వారి అందరి కోసం ఒక ఓట తెరవబడుతుంది, ఆ ఓట వారి యొక్క పాపాలన్నీ పవిత్రపరుస్తుంది అని చెప్పి 13వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. ఆ మాటల ఆధారంగా ఆయన విలియం కాపర్ ఆయన ఒక పాటను రాశాడు. అది 255 సంవత్సరాలు దరిదాపుగా అవుతుంది. ఇప్పటికీ ప్రతి చోట, ప్రతి క్రైస్తవ సంఘాల్లో ఇప్పటికీ ఆ పాటను పాడుతూనే ఉన్నారు. ఇమ్మానుయేలు రక్తము అన్నీ ఆ పాట తెలుగులోకి కూడా అనువదించి ఆ పాట పాడుతున్నాడు. సో ఆ యొక్క పాట 250 సంవత్సరాలకు పైగా ఆ పాట ఇప్పటికీ కూడా ప్రతి చోట వ్రాయబడుతుంది. ఆయన ఒక భగ్న ప్రేమికుడిగా లోకంలో ఉన్నటువంటి ఆ ప్రేమల కోసం తాను విఫలమైపోయినటువంటి వేళలో క్రీస్తు యొక్క ప్రేమ ఓటైనటువంటి ప్రేమ, నా కొరకు నా స్థానమందు నాకు ప్రతిగా ప్రభువు మరణించాడు, ఆయన యొక్క శిలువ రక్తం చేత నేను కడగబడుతున్నాను, పాపం నుంచి విడుదల పొందుతున్నానని ఆయన రాసినటువంటి కీర్తన క్రీస్తు ప్రేమ, నిజమైన క్రీస్తు ప్రేమను ఆయన తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, 1754-55 సంవత్సరాల్లో ఆ కాలంలో ఆయన మెంటల్ ఎఫెక్ట్తో బాధపడ్డాడు. విడుదల పొందిన తర్వాత 1771వ సంవత్సరంలో ఆయన ఈ విధంగా ఈ పాటను రాశాడు. తన హృదయ పరివర్తనను, మార్పు చెందిన తన జీవితాన్ని బట్టి ఆయన క్రీస్తు ప్రేమను, సిలువలో వేలాడుతున్న దొంగ ప్రక్కన కారుతున్నటువంటి ఆ నీటి ఓటలో ఆయన తన జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడని ఆ పాటను ఆయన రాయటం జరిగింది. సో ఈ విధంగా ఆ దేవుని బిడ్డలు పరివర్తన, క్రీస్తు నిజమైనటువంటి ప్రేమించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆ యొక్క దైవజనుడు విలియం కాపర్ క్రీస్తు ప్రేమను తెలియచేసే పాటను హృదయంలో నుండి ఆయన రాశాడు. తన మనసులో, ఆత్మలో నుండి ఆయన అనుభవించి రాసినటువంటి ఆ కీర్తన 250 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ పాటను ఎవరు కూడా మర్చిపోలేనటువంటి రీతిలో ఆ పాటను మనం గమనించవచ్చు. ఆ పాటను నేను విన్నటువంటి ఆ సమయంలో నా హృదయం కూడా
పూర్తిగా క్రీస్తు యొక్క ప్రేమతో, ఆయన యొక్క కల్వరి త్యాగంతో, ఆయన యొక్క నా కోసం ఆయన చేసిన ఆ యొక్క ప్రాణత్యాగం తలుచుకొని ఆ పాట పాడుతున్నప్పుడు నేను కూడా ప్రభుకి స్తోత్రాలు చెల్లించాను. ఈ యొక్క ఉదయకాలం ముందు లోక సంబంధమైన ప్రేమ, ఏ ప్రేమ అయినా కావచ్చు, లోక సంబంధంగా ప్రత్యేకంగా యవనస్తుల మధ్య ఉండేటువంటి ఈ ప్రేమ చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది. ఎంత త్వరగా అట్రాక్ట్ అవుతుందో అంత త్వరగా రియాక్ట్ అవుతుంది కూడా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎన్నో సమస్యలు ఆ విధంగా యవన బిడ్డలు కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కనుక ప్రతి యవన బిడ్డ కొరకు నేను చేతులు జోడించి చెప్తున్నాను. అటు యవన స్త్రీలు కానీ యవన పురుషులు కానీ మీరు జాగ్రత్తగా ముందు మీ మధ్య కలిగేటువంటి ఆ ప్రేమ కంటే క్రీస్తు ప్రేమను అనుభవించండి, క్రీస్తు ప్రేమను ఆస్వాదించండి. క్రీస్తు ద్వారా మీకు నిర్ణయించబడినటువంటి ఆ దైవచిత్తమైనటువంటి ఆ యొక్క భాగస్వామిని దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తాడు. తద్వారా మీ కుటుంబం దేవునికరంగాను, సమాధానకరంగాను, ఆశీర్వాదకరంగాను, అనేకులకి మాదిరికరంగా ఉండేటట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు ఆ విధంగా ఆయన ప్రేమలో మన హృదయాలు నింపబడి ముందుకు నడిపించబడేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ ప్రేమికుల దినోత్సవం అంటూ వాళ్ళకి ఏదో ఇచ్చుకుంటూ తమ ప్రేమలు వ్యక్తపరచటమో, లేకుంటే ఫెయిల్ అయిపోయిందామనో, ఇలాంటి పరిస్థితులు వాటి మీద లోక సంబంధమైన ప్రేమ కాకుండా క్రీస్తు యొక్క కల్వారి ప్రేమ కొరకు మనం పరితపిద్దాం. ఆ పవిత్రమైన ప్రేమ పరలోకంలో మహిమలో యుగాలు ఉండేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. మీకు వీలవుతుందంటే ఆ పాటను కూడా వినండి. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన యూటగు ఓ పాపి దాని యందు మునుగుము అన్నటువంటి ఆ పాట ఉంది కదా, ఆ పాట వినండి, ఆ పాటను ధ్యానించండి. ఆ పాటలో క్రీస్తు యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వెంతో ఘోరమైన పాపివైనా, అపవిత్రుడైనా, దుర్మార్గుడివైనా, కంపుగొట్టేటువంటి బ్రతుకైనా క్రీస్తు యొక్క ప్రేమ నిన్ను కడిగి పవిత్రం పరుస్తుంది. నీ పాపాల నుంచి నీకు విడుదల ఇస్తుంది. ప్రభు వలె నువ్వు మార్చబడతావు. దేవుని దీవెనతో నువ్వు ఈ భూమి మీద ఆయనకి సాక్షిగా నిలబడటం మాత్రమే కాకుండా ఓ రోజున ఆయన నిన్ను మహిమలోకి కూడా చేర్చుకుంటాడు. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల స్తోత్రం. లోకంలో ఈరోజు ప్రేమికులకంటూ ఒక దినాన్ని ఏర్పరచుకొని ఆ దినాన్ని ఈ విధంగా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా, మీరు మాకు తెలియచేసినటువంటి ఈ ప్రేమను బట్టి మీకు స్తోత్రం. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమలన్నీ స్వార్థంతో కూడిన ప్రేమ. ఆ ప్రేమలన్నీ భయంకరమైనటువంటి లోకంలో తలకిందులయ్యేటువంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కానీ మీ యొక్క ప్రేమ మాత్రం నిజమైన ప్రేమ, కల్వరి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఏ విధమైనటువంటి మేము దాన్ని విలువ పెట్టి దానికి దేన్ని పోల్చలేనటువంటి అంత గొప్ప ప్రేమ నా తండ్రి మీరు మాకు కనపరిచారు. ఈ యొక్క సమయంలో యవన బిడ్డల మీద మీ యొక్క ప్రేమ కుమ్మరించబడాలని సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది శరీర సంబంధమైన ప్రేమల కోసం సాతాను ఆలోచనలతో, తలంపులతో, బహిరంగమైనటువంటి ఆ యొక్క రూపాలకి అట్రాక్షన్ అయ్యి అదే తమ నిజమైన ప్రేమలు అనుకుంటూ ఎంతోమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నటువంటి సమయం. నా తండ్రి 1750 సంవత్సరంలో నా తండ్రి మీరు దైవజనులు, మీ దాసులు విలియం కాపర్ గారిని రక్షణలోకి నడిపించి మీ ప్రేమ ఆయన హృదయంలో కుమరించబడిన తర్వాత మిమ్మల్ని గురించి ఆయన రాసినటువంటి ఆ కీర్తన నేటికి కూడా ఈ విధంగా లోకమంతా మేము పాడుకుంటూ ఆ పాట మీ యొక్క ప్రేమను తెలియచేసే పాటగా మేము ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరచడానికి ఆయన్ని మీరు ఒక పాత్రగా వాడుకున్నారు. ఈ రోజున ఉన్న యవన బిడ్డలు, యవన పురుషులు, యవన సహోదరులు కూడా మీ ప్రేమకు సాక్షులై మీ ప్రేమలో వారు నిలబడుతూ లోక సంబంధమైన శరీర ప్రేమలు కాక పరిశుద్ధతతో నింపబడి మీ రాకడలో రాజ్యంలో కనబడేటట్లుగా వారు కూడా రాబోయే తరాలకి ఒక మాదిరిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపయు కాపుదలు అనుగురించి
ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా క్రీస్తు కల్వరి ప్రేమ, అమూల్యమైన ప్రేమను ధ్యానించుకుంటూ లోక సంబంధంగా బహిరంగంగా కనబడుతున్న స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీకి కనబడుతున్న ఆ ఔటర్ అపీరెన్స్తో ప్రేమ అనుకుంటూ మనం వెళ్ళక నిజంగా క్రీస్తు ప్రేమ మన కొరకు నిస్వార్థమైన ప్రేమ, ఏమి ఆశించుకున్నాని మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మన యొద్ద ఆయన ఏమి ఎదురు చూడలేదు. ఆ ప్రేమను మనం ఆస్వాదిద్దాం. యవన బిడ్డలారా, దేవుని ప్రేమలో మీరు నలవాలి. మీరు కూడా మీలో ఒక్కొక్కరు విలియం కౌపర్ లాగా దేవుని ప్రేమను గురించి మీ సొంత అనుభవాలు రాస్తూ ఆ పాటలు, సాక్ష్యాలు, జీవితాలు దేవునికి మహిమకరంగా రాబోయే తరానికి మీరు ఒక పాత్రలుగా ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.